ఈ సంఘటన నిజంగా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో జరిగింది. ఒక చిన్న గ్రామంలో చదువుకునే ఒక మంచివాడైన అబ్బాయి ఉండేవాడు. అతను తన పని తాను చూసుకునేవాడు. కాని గ్రామంలో కొంతమంది అల్లరి పిల్లలు ఉండేవారు. ఒకరోజు వాళ్లు అబద్ధంగా ఇతనే ఫోన్ దొంగిలించాడు అని అతనిపై నిందవేశారు. అతనికి ఏ తప్పూ లేకపోయినా కొందరు అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. మనసు నొచ్చుకున్న ఆ అబ్బాయి ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. చాలా దూరం నడిచి ఒక రోడ్డు పక్క హోటల్ దగ్గరకు చేరుకున్నాడు. ఆకలితో ఉన్న అతను, నాకు పని కావాలి అని అడిగాడు. యజమాని అతని అమాయకత్వం చూసి పనిచ్చాడు. ఆ అబ్బాయి నీళ్లు మోసి టేబుళ్లు తుడుస్తూ రోజు మొత్తం కష్టపడ్డాడు. సాయంత్రం అతనికి భోజనం పెట్టారు. రాత్రయ్యాక అమ్మ గుర్తొచ్చింది. హోటల్ ఫోన్ నుంచి ఇంటికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావురా అని అమ్మ అడిగింది. అబ్బాయి భయంతో ఫ్రెండ్స్ దగ్గరున్నాను అని అబద్ధం చెప్పాడు. అది విన్న హోటల్ యజమాని కోపంగా, ఇంటినుంచి పారిపోయి వచ్చి అబద్ధం చెప్తున్నావు, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు అని బయటికి పంపించాడు. రాత్రైపోయింది. వాహనాలు లేవు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పక్కనే ఒక షెడ్ దగ్గర పడుకున్నాడు. అప్పుడు మరో హోటల్ యజమాని అక్కడ్నుంచి వెళుతూ అతన్ని చూశాడు. ఇక్కడెందుకు పడుకున్నావు బాబూ అని అడిగాడు. అబ్బాయి జరిగిన సంగతంతా చెప్పాడు. హోటల్ యజమాని తిన్నావా అని అడిగాడు. తినలేదు అన్నాడు. ఆ మనిషి, పక్కనే ఒక ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి అన్నం తిను అని సహాయం చేశాడు. భోజనం పెట్టించి తన హోటల్ దగ్గర సేఫ్గా పడుకోబెట్టాడు. మరుసటి ఉదయం అబ్బాయి లేచి హోటల్లో పని సహాయం చేశాడు. అతని మంచితనం చూసి ఆ యజమాని కొంత డబ్బు సాయం చేసి పంపించాడు. ఇలాంటి రియల్ స్టోరీ మీక్కూడా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.